అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాయ్స్ పిఎస్పీకే కల్ట్స్. చూస్తూనే ఉన్నాం కొన్ని కుక్కలు అమ్మో అయ్యో అని చెప్పనని. సామాన్యుడి పరిస్థితి ఏమైంది? డిప్యూటీ సీఎంకే ఫోన్లు వచ్చినాయి, థ్రెడ్స్ కాల్స్, అది ఇది అని చెప్పని వాగుతూ ఉన్నారు. కానీ అవి అన్నీ తిప్పి కొట్టి ఈ ప్రభుత్వం విత్ ఇన్ 24 అవర్స్లో పోలీసులు ఎలా పనిచేస్తారో చూపించారు. వాడిని స్టేషన్కి తీసుకెళ్లారు, రిమాండ్కి చేసుకున్నారు. ముందుగా పోలీసులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము, రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుతున్నందుకు. అదేవిధంగా రే చిట్టి బంగారాలు, ఇదేమన్నా మీ ప్రభుత్వం అనుకుంటున్నారా? పోలీసులు పనిచేయకుండా కూర్చొని మీరు అక్రమాలు చేస్తే ఊరికే చూస్తూ ఉండటానికి కూటమి ప్రభుత్వం రా ఇది. నానా తెలుసుకోండి, మీ ప్రభుత్వాల్లాగా అన్నా నమస్తే అక్క నమస్తే అని కొన్ని ముద్దులు పెట్టుకొని తిరగటాలు కాదు. ఒక స్థలానికి వెళ్ళినా కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు, పరదాలు కప్పుకొని తిరగట్లేదు. ప్రతి విషయం, ప్రతి ఒక్కరి సమస్యను తీర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి నీరు కావాలంటే నీరు, వైద్యం కావాలంటే వైద్యం, ఏవి కావాలన్నా చిన్న బిడ్డ దగ్గర నుండి ముసలి వాళ్ళ దాకా వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి వాళ్ళని కలిసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సీఎం గారితో సహా ప్రతి ఒక్కరూ పేదవారికి అందుబాటులో ఉండి పేదవారి సమస్యని పరిష్కరించి వారి తరహాలో పని చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వం ఉందిరా నాయనా, నేర్చుకోండిరా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చూసైనా నేర్చుకోండిరా. ఎటు మీరు రారు సావరు ఒక 25 సంవత్సరాల దాకా కూడా. ఒకసారి ఇప్పటికైనా కానీ మారి ఎలా పని చేయాలో చేసి రండిరా, అక్కడికి రండి. కొంచెం అసెంబ్లీకి వస్తే అందరూ కూడా మీరు గుణపాఠం అని కాకుండా లెసన్లు సార్లు చెప్తారు. అందరూ ఉన్నారు, సీఎం సార్ ఉన్నారు, డిప్యూటీ సీఎం సార్ ఉన్నారు, మినిస్టర్లే ఉన్నారు, అందరూ ఉన్నారా. గుట్టాలు తింటా క్లబ్బుల్లో పేకాట ఆడతా ఈ కాదు రాజకీయాలంటే. వచ్చి నేర్చుకొని పేదవాడికి ఎలా సహాయం చేయాలో, ప్రభుత్వంలో ఉండి పేదవాడికి ఎలా పెట్టాలో అందులో ఇవన్నీ నేర్చుకొని సావండి. ఇవన్నీ నేర్చుకొని తర్వాత రాజకీయాలు అనేవి చెయ్యండి. వచ్చి క్లాసుల్లో వినండి బుద్ధిగా. జై హింద్, జై జనసేన, కూటమి ప్రభుత్వం.